బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. నిందితులు పాత్రదారులను అధికారులు విచారిస్తున్నారు. తాజాగా ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. లిక్కర్ కేసులో ముడుపుల వ్యవహారంలో విచారణ చేస్తున్నారు. గతంలో విజయసాయిరెడ్డిని 2 సార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మొన్న చెవిరెడ్డి కుటుంబం, నిన్న వాసుదేవరెడ్డిని అక్రమ లావాదేవీలపై అధికారులు ప్రశ్నించారు. దీనిపై మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి ఈరోజు విజయసాయి రెడ్డిని పిలిపించడానికి కారణాలు ఏంటి? అప్డేట్స్ తెలియజేయండి. కేసుకు సంబంధించి ఈడీ తన దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ఏదైతే ఒక్కొక్కరిగా విచారణ చేస్తున్న క్రమంలో ఈడీకి పలు అనుమానాలు, అదేవిధంగా ఏవైతే తాను సేకరించిన డాక్యుమెంట్ సంబంధించి ఏవైతే అనుమానాలు ఉంటే వాటన్నిటిని కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరైతే స్కామ్స్ ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఈరోజు విజయసాయి రెడ్డిని 2వ పిలిపించడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో విజయసాయి రెడ్డి నంబర్ 2గా ఉంటూ వచ్చారు. సో ఆయన మీద కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే 2వ పిలిపించడం జరిగింది. మనం చూసాం, నిన్న చెవిరెడ్డి కుటుంబ సభ్యులను కూడా పిలవడం జరిగింది. చెవిరెడ్డి భార్యను సైతం పిలిపించడం జరిగింది. అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పర్సనల్ గా ఉన్న కేఎన్ కూడా పిలిచి విచారణ చేయడం జరిగింది. సో మొత్తానికి చూసుకుంటే కనుక లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ అయితే తన దూకుని పెంచిందని చెప్పొచ్చు. ఎందుకంటే త్వరితగతిన కేసును పూర్తి చేయాలనే ఒక దాంతో ఈడీ పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంది. మొత్తం మనం చూసిన ఇప్పటివరకు కూడా లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే ఒక్కొక్కరిని కూడా పిలుచుకుంటూ వారి కార్యాలయాలకు సంబంధించి కార్యాలయాల మీద కూడా దాడులు నిర్వహించి తగిన ఆధారాలు కూడా సేకరించిన పనిలో పనింది. అదేవిధంగా గతంలో సేకరించిన ఆధారాలు అయితే వాటికి సంబంధించి విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తానికైతే ఈ కేసును త్వరలో కొలిక్కి తెచ్చే ఉద్దేశంలోనే ఈడీ తన స్పీడ్ పెంచిందని చెప్పొచ్చు. మైగా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.